అయిపోయింది, ఇద్దరు అబ్జార్బ్ అయిపోయారు సర్వీస్లోకి. ఇప్పుడు వస్తున్నాడు మూడో ఆయనదే చాలా చాలా కష్టమైన విషయం. మీకు ఎక్కడ కష్టమో నేను మీకు ప్రతి పర్యాయం చూపిస్తున్నాను. వేషం మార్చవచ్చు కానీ ఆ తేజస్సులు దాచడం అనేటటువంటిది ఒక్కనాటికి సాధ్యము కాదు అని నేను చెప్తున్నాను. అర్జునుడి విషయంలో మరీ కష్టం. ఎందుకో తెలుసా అండి, అర్జునుడు పుట్టగానే బ్రహ్మసభ భూమి మీదకి వచ్చింది. పాండురాజు గారు అర్జునుడు లాంటి కొడుకుని పొంది ఆయన పొందిన వైభవం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మసభకి వెళ్ళి చూడవలసిన బ్రహ్మసభని తను కూర్చున్న చోట చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు. ఎందుకనంటే అర్జునుడు పుట్టగానే అశరీరవాణి పలికింది. ఈయన మహాతేజోవంతుడు, గురువులను సేవించే లక్షణమున్నవాడు, నరనారాయణులలో నరుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు, కృష్ణ భగవానుడికి సన్నిహితమయ్యేటటువంటి వాడు, అపారమైనటువంటి అస్త్రశస్త్ర విశారదుడు కాగలిగినటువంటి వాడు, కొన్ని లక్షల మంది తలకాయలు నేల రాల్చగలిగినటువంటి వాడు, సర్వకాలములయందు ధర్మపక్షాన నిలబడగలిగినటువంటి వాడు, గోబ్రాహ్మణులను రక్షించుటయందు పూనిక కలిగిన వాడు, అర్ధులై తనని ఎవరు దరిచేరతారో అటువంటి స్నేహితుల యొక్క కోరిక తీర్చగలిగినటువంటి వాడు, నివాత కవచుల్ని మట్టు పెట్టగలిగినటువంటి వాడు, ఈ భూమండలమునందు ధర్మ సంరక్షణ చెయ్యగలిగిన వాడు, మహాపురుషుడు ఉదయించాడన్న మాట అశరీరవాణి పలికితే బ్రహ్మగారి సభలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఎవరో చూద్దామని సభలోంచి కిందకు వచ్చేసారు. ఆ పిల్లవాడిని చూద్దామని. పాండురాజు అన్నాడు, వెళ్ళి చూడవలసిన బ్రహ్మసభ ఈ పుత్రోదయం చేత నేను కూర్చున్న చోట చూడగలుగుతున్నానన్నాడు. ఇది అర్జునుడు పుడుతూనే పాండురాజుకి ఇచ్చిన వరం. అంతటి మహానుభావుడు. కానీ మీరు ఒక్కటి మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు గుర్తుపట్టవలసిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడూ అర్జునుడి పేరు చెప్తే భయపడేవాళ్లే లోకంలో. అర్జునుడి పేరు చెప్తే భయపడని వాళ్ళు ముగ్గురున్నారు. ఒకటి భీష్ముడు. అసలు ఆ భీష్ముణ్ణి ఎలా నిలబెట్టాలి, ఆయన్ని చంపడం మాట దేవుడు. భీష్ముడిని చంపడం అన్న మాట లేనే లేదు అసలు. భీష్ముడిని చంపడం అంటే భీష్ముడు తనంత తాను చచ్చిపోవడం అంతే. ఆఖరణ ఇంత అర్జునుడైనా ధర్మరాజైనా కృష్ణుడైనా వెళ్ళి అడిగారు, తాతాను ఎలా చచ్చిపోతామని అడిగారు అంతే తప్ప ఆయన్ని చంపడం అన్నది లేదు. కాబట్టి అరణ్య పర్వంలో అంటాడు, భీష్ముణ్ణి నిలబెడితే చాలు. భీష్ముణ్ణి నిలబెట్టాలంటే తపస్సులు చేయమన్నారు. ఇంద్రాది దేవతల గురించి, దిక్పాలకుల గురించి, పరమశివుడి గురించి తపస్సు చేసి అన్ని అస్త్రాలు పట్టుకుని వచ్చినా సరే భీముడు యొక్క వీర విహారం ముందు నిలబడలేకపోయాడు. ఎన్ని తరాల ముందు వాడండి అర్జునుడి దగ్గర నుంచి? తాతగారు. ఆనాటి తాతగారు ఈ పెద్దవాడైపోయిన మనవలు, మంచి బలం మీద ఉన్నవాళ్ళు వీళ్ళు పంచ పాండవులు కృష్ణుడు రథసారథ్యం చేస్తుండగా భీష్ముణ్ణి నిగ్రహించలేకపోయారు, నిలబెట్టలేకపోయారు. అలాగా ఇంత అస్త్ర సంపద ఉండి ఆఖరికో నిర్ణయానికి వచ్చారు, ఆయన్ని మనం ఏం చేయలేం కానీ ఆయన్నే వెళ్ళి అడిగేద్దాం, తాడోపేడో తాత ఎలా చచ్చిపోతామని అడిగేద్దాం అంటే తాత చచ్చిపోవని అడిగారు. అదే ఏడిచాడు శాంతి పర్వంలో. తాత ఎలా చచ్చిపోతామని అడిగా, ఒళ్ళో కూర్చోపెట్టుకుని నన్ను ముద్దు పెట్టుకుని నా యోగక్షేమాలు అరసిన వాణ్ణి చంపాను, నాకెందుకు ఈ సింహాసనం అని ఇచ్చాడు ధర్మరాజు. అంతటి మహానుభావుడు. కాబట్టి భీష్ముడు అర్జునుడి కన్నా అధికుడు. ద్రోణుడు సాక్షాత్ గురువు. అసలు అర్జునుడంత వాడయ్యాడంటే ఆయన వల్లే. ద్రోణుడి విషయంలో ఇంకొకటి ఉంది. ద్రోణుడు ధర్మతత్పరత కలిగిన వాడు. లేకపోతే ద్రోణుడిది పక్షపాతం అయితే అర్జునుడికి అది నేర్పకూడదు, అశ్వత్థామకి నేర్పాలి. అశ్వత్థామ కన్నా అర్జునుడికే నేర్పాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పాడు తప్ప ఇంకా విసిగించి వెంట పడితే కొడుకని ప్రయోగం నేర్పి ఉపసంహారం నేర్పలేదు. ఉపసంహారం తెలియదు కనుక ఎప్పుడూ ప్రయోగించడని. అయినా ప్రయోగించాడు, అది వేరు విషయం అనుకోండి, అది ఆయన ఉద్ధతిని తెలియచేస్తుంది. కాబట్టి ద్రోణుడి ముందు నిలబడలేడు. ద్రోణుడు కూడా మహానుభావుడు. అందుకే కదా ఆయన్ని కూడా వేరొక రకంగా చంపవలసి వచ్చింది. మూడవ వాడు కర్ణుడు. నేను ఈ మాట అంటే మీరు ఉలిక్కి పడతారు నాకు తెలుసు. అదేమిటండి కర్ణుడి పేరెత్తారేమిటి మీరు? కర్ణుడు అర్జునుడికి సరిపోయిన ప్రతిద్వంద్వియా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు భారతం మీరు చదువుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు జవాబు చెప్పద్దు. నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పండి. కర్ణుడు ఎవరి అంశలో వచ్చినవాడు? సూర్యుడి అంశలో వచ్చాడు. అర్జునుడు ఎవరి అంశలో వచ్చినవాడు? ఇంద్రుడి అంశలో వచ్చినవాడు.
నిజంగా మాట్లాడితే ఇంద్రుడి అంశ గొప్పదా, సూర్యుడి అంశ గొప్పదా? కాబట్టి కర్ణుడు గొప్పవాడేనా? అర్జునుడు కట్టుకున్నాడు కవచకుండలాలు, కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టాడు. గురువుల దగ్గర ప్రేమించి ప్రేమించి కూర్చోపెట్టుకుని నేర్పారన్ని అర్జునుడికి. కర్ణుడు అలా నేర్చుకోలేదు. అన్ని పరిస్థితులు తనకి ప్రతికూలమై ఉండగా కష్టపడి విద్యాభ్యాసం చేశాడు. కాబట్టి కర్ణుడు నిస్సందేహంగా అర్జునుడికి ఎదురు నిలబడగలిగిన మొనగాడే. అంతవరకు కాదని మీరు అనలేరు, లేకపోతే ఆయన పేరు మీద పర్వం అని రాదు. కర్ణ పర్వం అని పర్వమే వచ్చింది. ధర్మజ, భీమ, నకుల, సహదేవులు నలుగురిని యుద్ధంలో ఓడించాడు. కానీ బాగా మీరు గుర్తుపట్టవలసింది ఏమిటో తెలుసా అండి? విరాట పర్వంలో వచ్చిన పరీక్ష చాలా గొప్ప పరీక్ష. ఇప్పుడు ఈ అర్జునుడి తేజస్సు దాగి ఉండాలి, వెడుతున్నాడు, గుర్తుపట్టకూడదు. అర్జునుడే కదండి చాలా ప్రధానం. అందుకని ఇప్పుడు అర్జునుడు వెడుతూ ఉంటే ఏది రక్షిస్తూ ఉండాలి అంటే, ఇంత బలం ఉన్నటువంటి కర్ణుడు ఒక్కొక్కటి పోగొట్టుకున్నాడు. ఆయనతో సమానమని చెప్పడానికి వీలులేని అర్జునుడు ఒక్కొక్కటి పొందాడు. పొంది బలవంతుడయ్యాడు. ఈయన ఉన్నవి పోయి బలహీనుడయ్యాడు. దేనివల్ల పోయింది, దేనివల్ల వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఈయన ధర్మం పట్టుకున్నాడు, ఆయన అధర్మం పట్టుకున్నాడు, అంతే తేడా. ఇప్పుడు దానివల్ల పెరగడం, బలవంతుడవడం మాట నిజమైతే, ఇప్పుడు విరాట పర్వంలో ఆయన బృహన్నలగా వెడుతూ ఉంటే ఆయన గుర్తుపట్టబడకపోవడానికి కారణం కూడా ఆయన ధర్మమే అయి ఉండాలి. ధర్మరాజు గారి ధర్మమే అయి ఉండాలి. అన్నిటికన్నా ప్రధానం మళ్ళీ ధర్మరాజు గారి సామ్రాట్ కావడం, మళ్ళీ ఆయన చక్రవర్తి కావడం. ఆయన చక్రవర్తి కావాలంటే వీళ్ళెవ్వరూ కూడా తెలియకూడదు. పాండవులు 5 తెలియకూడదు, ద్రౌపది తెలియకూడదు. కాబట్టి ఇప్పుడు అలా తెలియకుండా ఉండిపోగలిగాడు అంటే ఆయన యొక్క అనుష్ఠానము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క పౌరుషము, ఆయన యొక్క ధర్మ నిరతి ప్రధానములు. ఆ ధర్మ నిరతయే ఆయనకి దైవానుగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టింది. అదే పతాక స్థాయిలోకి వెళ్ళేటప్పటికీ మీకు దేని కింద కనపడుతుందో తెలుసా అండి? మహాభారతంలో మీరు చూడవలసింది ఇదే. చిట్ట చివరిలో కూడా ఉన్న బలాన్ని నశింప చేయడానికి కర్ణుడి సారథ్యంలో శల్యుడు కూర్చున్నాడు. ఆఖరి నిమిషంలో కూడా రక్షించి ఇంకా ఏమైనా ప్రమాదాలుంటే వాటి నుంచి కూడా గట్టెక్కించడానికి అర్జునుడి రథం మీద కృష్ణుడు కూర్చున్నాడు. ఇప్పుడు అర్జునుడు పూర్ణంగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడం వల్లనే గట్టెక్కుతూ ఉంటాడు. కర్ణుడు దైవానుగ్రహం లేకపోవడం వల్లే పాడైపోతూ ఉంటాడు. ఎందుకు దైవానుగ్రహం లేదండి అని మీరు నన్ను మాట్లాడవచ్చు. అతను ఎంచుకున్న పద్ధతులు అటువంటివి. అతను సరి అయిన మార్గంలో వెళ్ళలేకపోయాడు. పరశురాముడంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం నేర్చుకుందాం అనుకున్నాడు. అబద్ధం చెప్పి మొదలెట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, పరశురాముడికి తెలుస్తుంది ఏమంటే బ్రహ్మాస్త్రం పుచ్చుకుని వెళ్ళిపోతే గురువుగారికి తెలిసింది. ఆయన నాకు ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు ఉపదేశం చేశాక అనుకున్నాడు. ఉపదేశం చేసిన పరశురాముడే నీకు అక్కరకు రాదు, మరిచిపోతా ఉన్నాడు. నేను పరశురాముడి దగ్గర నేర్చుకున్నానని దుర్యోధనుడికి చెప్పాడు. తెలుసు అనుకుని దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు. కర్ణుడిలో దోషాలు లేవని మీరు అనుకోకండి. ఈశ్వరుడిచ్చినా నిలబెట్టుకోలేని తనం ధర్మాన్ని వదలడంలో ఉంది. అంగీకరిస్తారా ఇప్పుడు మీరు? ఈశ్వరుడు ఇవ్వకపోయినా ధర్మాన్ని పట్టుకుని అటువంటి వాడిని కూడా కొట్టగలిగిన స్థితికి ఎదగడం ధర్మాన్ని పట్టుకోవడంలో ఉంది. ఇది ఇలా పుట్టిన వాళ్ళు ఇలా అయ్యారు. ఈయన చేతిలో ఈయన పడిపోయాడు మహాభారతంలో. పైగా వెళ్ళి ఎవరి పక్కకి వెళ్ళాడు? దుర్యోధనుడి పక్కకి వెళ్ళాడు. తెలిసి, ప్రయత్నపూర్వకంగా తెలిసి వెళ్ళాడు. వెళ్ళి అధర్మం ఎటువైపు ఉంటుందో అటు కాలిపోతానని తెలిసి ఆ పక్షాన చేరాడు. చేరి పాడైపోయాడు. అందుకే మహాభారతము నరుడు తెలుసుకొనవలసినది అని ఎందుకంటారో తెలుసా అండి? ఒకసారి ఇది అనుష్ఠించకూడనిది అని నీకు తెలిస్తే నిర్మోహమాటంగా, అందులో మాత్రం ఇక సందేహం కాని ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పడకూడదు, నిస్సందేహంగా విడిచిపెట్టేయాలి. ఈ పద్ధతి మంచిది కాదు, మనం వెడుతున్న మార్గం, మనం వింటున్న మార్గం వైదికం కాదు, ఇది మనని గట్టెక్కించేది కాదు
అని అనిపిస్తే అప్పటి వరకు పొరపాటు మార్గంలో ఉన్న వదిలిపెట్టి వైదిక మార్గంలోకి వెళ్ళిపోవాలి. పట్టు కూర్చున్నారో మొహమాటాలకు పోయి కర్ణుడైపోతారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏ ధర్మం రక్షించాలి అర్జునుణ్ణి? ఆ ధర్మమే రక్షించాలి. విరాట పర్వం చదివేటప్పుడు విరాట పర్వం తనంత తానుగా ఒక ప్రారంభం. కానీ విరాట పర్వం చదివేటప్పుడు అర్జునుడు వెళ్ళాడండి, నేను బృహన్నను అన్నాడండి, సరే విరాటరాజు గారు అయితే నాట్యం నేర్పమన్నాడండి అంటే అది అసమగ్రం. అలా ఎందుకని నమ్ముతున్నాడన్నదాన్ని మీరు పరిశీలనం చేసుకుంటూ వెడుతుండాలి. వెనక్కి వెళ్తున్నప్పుడు ఏది రక్షిస్తోందో మీకు అర్థమవుతుంటుంది. ఏది రక్షిస్తోందో మీకు బాగా అర్థమవుతుంటే మీరు కూడా ఏది రక్షిస్తోందని నమ్మారో దాని వైపుకి మొగ్గుతారు. ఆ మొగ్గడమే మిమ్మల్ని రక్షిస్తుంది కదండి. లేనినాడేం ఉపయోగం ఉంటుంది దానివల్ల? కాబట్టి ఇప్పుడు అర్జునుడు విరాట్ రాజు గారి సభలోకి ప్రవేశిస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ఆశ్చర్యానికి ఒక్కొక్క కారణం. ధర్మరాజు గారిని చూసినప్పుడు ఆశ్చర్యానికి కారణం ఆయన యొక్క సాత్విక తేజస్సు. భీమసేనుణ్ణి చూసినప్పుడు కారణం ఉగ్ర తేజస్సు. అర్జునుణ్ణి చూసినప్పుడు కారణం చెప్తున్నట్టుగా ఉంటుంది వర్ణన. ఇది నేనన్నది. తిక్కన గారి అమృతధార, నన్నయ్య గారి అమృతధార, ఎర్రాప్రగడ అమృతధార ఎక్కడుందంటే విరాట్ రాజు ఏ కోణంలో చూస్తున్నాడు అన్నది కన్నులు చెప్పవు, మనసు చెప్తుంది. మీకు కన్నులు అన్నీ చెప్పలేవండి. కన్నులు అన్నీ చెప్పగలిగితే అన్నీ మీరు గీసేయచ్చు, అన్నీ మీరు చూపించవచ్చు, మీరు గీయలేరు. రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక మాట చెప్తుంటారు. ఒక పక్షి తన గూట్లో గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి 2 రెక్కలు విప్పి తన పొట్ట యొక్క ఉపరితలం వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉన్నటువంటి ఉపరితలం ఒక్కటే గుడ్డు మీద ఉండేటట్టుగా తగల్చి కూర్చుంటుంది. గట్టిగా కూర్చుంటే గుడ్డు లోపల పిండం ఉందని, ఆ పిండం తన పిల్లవుతుందని, ఆ గుడ్డు పగిలిపోతుందని, కాబట్టి తన బరువు అనేటట్టుగా కూర్చోకూడదని, కాళ్ళు వెంబగా పెట్టి వెచ్చతనం ఒక్కటే తగిలేటట్టుగా కూర్చోవాలని ఎవరు నేర్పారో మీరు పసిగట్టగలరా? తెలియదు. అది ఈశ్వరుడు. కూర్చుంది. గుడ్లు పొదుగుతున్న పక్షి బొమ్మ నువ్వు గీయగలవేమో కానీ గుడ్డు పక్షి పొదుగుతున్నప్పుడు తన పొట్ట వేడి తన గుడ్డుకి తగిలినప్పుడు గుడ్డు పెంకు వేడెక్కి ఆ పెంకు వేడి లోపల ఉన్న పిండానికి తగిలి పిండం కూడా తనలాంటి పక్షి పిల్లగా మారుతున్న విషయాన్ని ఈ కన్నులతో కాకుండా లోకంటితో తెలుసుకుని ఆనందాన్ని పొంది అరమోట్పు కన్నులు పెట్టి ఉన్నటువంటి పక్షి మనసులోని భావనని నువ్వు గీయగలవా? నువ్వు గీయలేవు. బొమ్మ గీయగలవేమో కానీ మనస్సులోని భావనని నువ్వు గీయడం నీకు సాధ్యం కాదు. చిత్రకారుడికి ఒక పరిధి ఉంది. ఒక కవికి కూడా ఒకనాడు వ్యాసుడు రచించిన దాన్ని ఆంధ్రీకరించేటటువంటి వాడికి ఈనాడు ఆ భావన అలా చూడగలిగిన నైపుణ్యం ఉండాలని లేదు. కానీ హరిహరనాథుని పూర్ణానుగ్రహాన్ని పొందినవారు తిక్కన గారు. అందుకే విరాట్ రాజు కళ్ళు ఏ భావనతో చూస్తున్నాయో చూడగలిగిన శక్తి తిక్కన గారికి వచ్చింది. వచ్చి ఊరుకోవడం కాదు, ఆ భావన ఎన్ని తరాలకి ఎంత మందికి అందేటట్టుగా గంటం కదిలి పద్యరచన చేయగలిగిన శక్తిగా వచ్చింది. ఆ శక్తి పద్యంలోకి వచ్చి కూర్చుంది. ఆ పద్యాన్ని చదివినప్పుడు, ఆ పద్యం శబ్ద రూపంలో ప్రవహించినప్పుడు, మీ చెవులలోకి వెళ్ళినప్పుడు ఆ అమృత ధార ఇప్పటికీ మీలోకి ప్రవేశిస్తోంది. ఇది తిక్కన గారు మనకు అందించినటువంటి గొప్ప కానుక. అందుకని ఆయనకి నమస్కరించి తీరాలి అన్నాను నేను. కాబట్టి చూడండి, ఇప్పుడు విరాట్ రాజు గారు ఏ ఆ కోణంలో ఆశ్చర్యపోతున్నాడన్న దాన్ని చూడండి. కాళ్ళ యొప్పిద మూడు కట్టనుజ్వలముచే అంగ సంకుల బాహులందమెడల కంచుక మంగంబు కాంతి మాటుగా మెడ హేమపట్టిక మెరయకుండా వదనంబు కొమరు భావన చేసి వేరుగా నుదుటి పింపలక బొదువబడగా పడవంపు జొత్తుల చెవులు రూపడగంగా బాపట తలకట్టు భంగి తప్ప మంచుమరుగుపడిన మార్తాండుడును బోలి నీరుగ విసియున్న నిప్పు ఓలే వేషధారి అయిన విష్ణుండు ఓలే అవ్విరటు కొలువు చేర నరుడు వచ్చే. ఇందుకు ఆశ్చర్యపోతున్నారు. అర్జునుడి విషయంలోకి వచ్చేటప్పటికి ఎన్ని ఉపమానాలు చూపించారో చూడండి తిక్కన గారు. ఇన్నిటిట మంచు మరగుపడిన మార్తాండుడిని పోలే.
మంచు బాగా కప్పేసింది అనుకోండి, మనకి టీవీలో చూపిస్తుంటాడు, కాశ్మీర్లో మిట్ట మధ్యాహ్నం వేళ కూడా సూర్యుడిని కప్పేసింది అనుకోండి మంచు. మంచు శాశ్వతమా? సూర్యుడు అలా కనపడకుండా ఉండడం శాశ్వతమా? మంచు తొలగిపోతుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు. అంత సూర్యుణ్ణి అడ్డిన మంచులా నీరు గవిసియున్న నిప్పు ఓలే, నిప్పు మీద పట్టినటువంటి ఆ తెల్లటి ధూళిలా వేషధారి అయిన విష్ణుండు బోలే, అంతటా నిండిన విష్ణువు ఒక రూపంతో వస్తుంటే ఎలా ఉంటుందో అలా విరటు కొలువు చేర నరుడు వచ్చే. నరుడు విరాట్రాజు గారి కొలువులోకి వస్తున్నాడు. ఎలా కప్పాడు? నేను అందుకని చివరి నుంచి ముందుకు వస్తున్నాను పద్యాన్ని. ఒక్కొక్కటి కప్పే ఏం చెప్తున్నారు. సూర్యుణ్ణి మంచు కప్పినట్టు, నిప్పుని బూది కప్పినట్టు, విష్ణువుని అవతారం కప్పినట్టు, విరాట్రాజు గారి కొలువులోకి వస్తున్న నరుణ్ణి కప్పే. ఏం కప్పే అంటే ఎంత మంచు కప్పినా అదిగోనండి వెలుతురు, అదిగో ఆ సూర్యుడని తెలిసిపోతుంటాడా? ఎంత బూది కప్పినా అది నిప్పండి బాబు, ముట్టుకుంటే కాలుతుందని తెలిసిపోతూ ఉంటుందా? ఊతే పైకి వచ్చేస్తుందా దాని స్వభావం? అలా ఏ ప్రకాశం ఎంత దాద్దామన్నా దాగట్లేదు, దేంతో దాచే ప్రయత్నం చేశాడు. ఇది ఆయన చూస్తున్నాడు. ఏమిటి ఇలా ఉన్నాడు కానీ అలాంటి వాళ్ళ లేడే అంటున్నాడంటే ఎంత వేషం కట్టాడో అది సరిపోలేదు. ఎంత వేషం ఎవరు కట్టారు? ఆయన కట్టాడా? దేవతలు కట్టారా? దేవతలు కట్టారు. యమధర్మరాజు గారు కట్టాడు ఆ వేషాలు. నమస్కారం చేస్తే యమధర్మరాజు గారు కట్టించిన వేషం ఒక రాజు చూసినా కూడా దాచడానికి సరిపోవట్లేదు. దేవతలు దాచినా దాగని తేజస్సు వాళ్ళది. పేడివాడిగా వస్తున్నా ఇది మహాత్ములంటే. అటువంటి వాళ్ళ పేరు తలుచుకుంటే చాలు, అందుకే పిడుగులు ఆగిపోతాయన్నారు. అంతటి తేజోమూర్తి కనుకనే అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఇందులోని విరాటపురంలో ఆఖరణ చెప్తాడు, నా 10 పేర్లకి అర్థం ఏమిటో తెలుసా అని. ఆ పేరు తలుచుకుంటే ఇప్పటికి పడవలసిన పిడుగు కూడా పక్కకెడుతుందంటారు. అంతటి కీర్తి వహించాడు మహానుభావుడు. ఎలా కప్పాడా తేజస్సుని? ఏ ప్రయత్నంతో కప్పినట్టు కనపడుతోంది అంటే కాళ్ళ యొప్పిద మాడు కట్ట నుజ్వలముచే అంగ. చీర కట్టేట కిందకి, కట్టిన చీర ఎక్కడి వరకు ఉంది అంటే పాదాలు కనపట్టలేదు. కాళ్ళల్లో చీర పడుతుందని పాదాల పైకి కదా కొంచెం కట్టుకోవడానికి నడవడానికి వీలుగా ఉంటుంది. కానీ పాదాల కన్నా ఇంకా పొడవుగా చీర కట్టుకుంటే నడక కష్టం అవుతుంది. కానీ ఆయన అలా కట్టేట చీర. ఎందుకు కట్టాడు అంటే ఆ పాదాల వంక కానీ ఎవరైనా చూశారనుకోండి తెలిసిపోతుంది ఆ తేజస్సు. అమ్మో ఆ పాదాలు ఏమిటి అలా ఉన్నాయి అని. అంటే తేజస్సు పాదముల దగ్గరే ప్రారంభం. అలా ఉంటాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు పాదాలు కనపడకుండా చీర అడ్డు పెట్టాడు. అడ్డు పెట్టినా కాంతి ఆగట్లేదు. అబ్బో అదేంటి అలా ఉన్నాయి అంటున్నాడు. విరాట్ రాజుకి అసలు ఆయన్ని చూడగానే ఒక పేడివాడు వస్తుంటే ఎవడైనా పాదాల దగ్గర నుంచి చూసి అబ్బా ఏమి కాంతి ఏమి కాంతి అంటాడండి. అది అర్జునుడి తేజస్సు అంటే. సంకుల బాహులు అందమెడల, ఈ భుజాల మీద కాయలు ఉన్నాయి, అక్షయబాణ తూనీరాలు అవి పెట్టుకున్నవి, పైగా భుజాల మీద బాణాలు తగులుతుంటాయి. కాబట్టి కాయలు కప్పాలి. కాయలు కప్పడానికి ఏదో చిన్న చిన్న దారాలు అర్థం లేకుండా వేసుకుంటే కుదరదు. అందుకని ఆయన ఏం చేశాడు, పెద్ద పెద్ద శంఖాలతో ఉన్నటువంటి ఆభరణాలు పెట్టేసుకున్నాడు. ఎలాగో పేడు రూపంలో ఉన్నాడుగా కాబట్టి పెద్ద పెద్ద శంఖాలతో ఉన్న ఆభరణాలు పెట్టుకుంటే ఇంకా కనపడవు. అందుకని భుజాలకు కప్పాడు. ఇంత కప్పినా అవి అలంకారమే అయ్యాయి. అంత గుండ్రటి భుజాలు. ఆ భుజాల మించి కనపడుతుంటే అవి కదిలినప్పుడు వస్తున్న కాంతులను చూసి ఏమి భుజాలు రా ఇవి అంటున్నాడు విరాట్రాజు. కంచుక మంగంబు కాంతికి మాటుగా. కంచుకం అంటే ఆడవాళ్ళు వేసుకునేటటువంటి రవికె. ఆ రవికె ఇక్కడి నుంచి ఆయన ఇక్కడ వరకు వేసేసుకున్నా శరీరాన్ని ఆచ్ఛాదించి ఉంది కాబట్టి కాంతి ద్యోతకము కాకూడదు. కానీ కంచుకము ఉన్నప్పటికీ ఆయన శరీర కాంతి తెలిసిపోతుంది. మెడహేమ పట్టిక మెరయకుండా పెద్ద బంగారం బెళ్ళ ఒక దాంతోటో పతకం కట్టుకున్నాడు, కంఠం యొక్క కాంతి తెలియకుండా. అయినా ఆ కాంతి హేమ పట్టికని పక్కకి తోసి పైకి వచ్చేస్తోంది. వదనంబు కొమరు భావన చేసి వేరుగా ముఖమంతా పసుపు రాసేసుకున్నాడు, ఎవ్వరూ గుర్తుపట్టకుండా. ఇంత బొట్టు పెట్టేసుకున్నాడు. ఇంత పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకున్న పురుష తేజస్సు కనబడుతోంది. అది విచిత్రం. చాలా చాలా కష్టం అండి. అసలు
ఎలా దీన్ని వివరణ చెయ్యాలో కూడా అర్థం కాదు. మీరు మీ మనసుతో ఆ పద్యాన్ని చదివి భావన చేసుకుని చూడాలి. అసలు అలా వస్తే పురుష తేజస్సు కనపడుతుందా? ఒక్కనాటికి అలా మీరు చెప్పలేరు. అంతవరకు ఎందుకండి, కాసేపు మీరు ఊహా చిత్రం తీసుకోవాలంటే నా ముఖానికి ఇంత పసుపు రాసి బొట్టెట్టుకు చూడండి, ఒక్క ముఖాన్ని మొగాయన ముఖంలా కనపడుతుందా? వెంటనే ఆడదాని ముఖంలో అనిపించేస్తుంది. కానీ పురుష తేజస్సు కనపడుతోంది ఆ ముఖంలోంచి, అంత పసుపు రాసి అంత బొట్టెట్టుకుంటే. ఏమి మహాపురుషులండి నిజంగా. ఒక శాపం ఉండి యమధర్మరాజు గారు వేషం కట్టించి ఇంత బట్టలు అంగుళం ఒళ్ళు కనపడకుండా దాచుకుని వస్తుంటే తేజస్సు బయటకు వచ్చేస్తోంది మొగాడి కింద. పవడంపు జొత్తుల చెవులు రూపడగంగా, పగడాలతో చేసినటువంటి పెద్ద పెద్ద కర్ణాభరణాలు పెట్టుకున్నాడు. ఈ చెవులు కనపడకుండా కోయవాళ్ళు పెట్టుకుంటారే ఇక్కడి నుంచి ఇలాగా, అలా పెద్ద పెద్ద ఆభరణాలతో కప్పేశాడు. కప్పేసినా సరే చెవుల కాంతి వాటిలోంచి పైకి వచ్చేస్తుంది. పాపట తల కట్టు భంగి తప్ప, మగవాడు కాబట్టి మగవాడేమి, ఆడది కూడా సీమంతము అని. అంటే అసలు మగవాడు పాపట తీస్తాడా అంటే మగవాడు పాపట తీయాలి అని లేదు. ఎందుకంటే మగవాడికి ఏముంటుందండి, శిఖ ఉంటుందంటే పిలక పెట్టుకుని ఉంటారు, పిలకతో ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఎలా ఉంటారు అంటే అసలు నిజానికి వెంట్రుకలు ఉండవు. వెంట్రుకలు ఉంటే కదా పాపిడి తీసుకోవడం, తలకాయ దూకోవడం, జేబులో దువ్వెనెట్టుకోవడం. వెంట్రుకలు లేని వాడికి అవన్నీ ఎందుకు?